దశరథ్ అయితే ఇంక దీప విషయంలో ఒక మంచి నిర్ణయమే తీసుకున్నాడు అని చెప్పాలి. ఇంటికి లాయర్ వచ్చిన తర్వాత, "ఏంటి లాయర్‌ని పిలిపించారు" అంటే, "నేనే పిలిపించాను నాన్న" అని చెప్పనని ఇంక దశరథ్ అయితే అంటాడు. ఇంక కాంచన కూడా, "ఇప్పుడు లాయర్‌తో అంత అవసరం ఏముందన్నయ్య" అంటే, "ఆస్తులు తిరగా రాపిస్తున్నాను" అని చెప్పనని ఇంకా లాయర్ గారైతే, "మా కొడుకు ఏం రాపిచ్చాడో చదవండి" అంటే, "ఆస్తి మొత్తం కార్తీక్ పేరు మీద రాసేశాడు" అని చెప్పనని అనేటప్పటికి ఇంక జ్యోత్స్నకైతే ఇంకేం అర్థం కాదు. అయినా దీప మీద రాయకుండా కార్తీక్ మీద ఎందుకు రాశాడు? ఓహో! తన కూతుర్ని చేసుకున్నాడు కాబట్టి అందుకని అల్లుడైనా కొడుకైన తనే అనుకున్నాడా అని చెప్పని ఇంక దశరథ్ మీదైతే ఫైర్ అవుతుంది. "ఏం బావ ఇదే కదా నీ కావాలని కోరుకుంది? మా నాన్నని మాయమాటలు చెప్పి ఆస్తి రాపిచ్చుకున్నావా" అన్నట్టుగా అయితే ఇంక తను మాట్లాడుతుంది. నాకు ఎవరు మాయమాటలు చెప్పలేదు. నాకు మంచి అనిపించింది. ఆ నిర్ణయం నేను తీసుకున్నాను అని చెప్పనని దశరథ్ అయితే అంటాడు. ఇంక ఈ విషయం గురించి నాతో ఎక్కువ ఏం మాట్లాడొద్దు అనేటప్పటికి ఇంక జ్యోత్స్న అయితే, "ఈ కాగితాలు మళ్ళీ తిరగా రాపిచ్చాలి. అవి చెల్లవు కదా! నేను వారసురాలు నేనుండంగా అవి ఎలా అంటే ఎవరిష్టం వాళ్ళది. ఎవరు మీద రాసుకోవాలనుకుంటే వాళ్ళు రాసుకోవచ్చు" అన్నట్టుగా చెప్తూ ఉంటే, ఎంత నాటకం ఆడారు అని చెప్పని ఇంక పారిజాతం కూడా ఎప్పుడూ మాట్లాడకుండా ఉండే పారిజాతం కూడా దశరథ్ మీదకే తిరగబడినట్టుగా మాట్లాడుతుంది. "ఏంటి పిన్ని నువ్వు చాలానే చేసావు కదా! మళ్ళీ అవన్నీ కూడా చెప్పాలా" అని చెప్పని